జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నిరసనకు పిలుపునిచ్చారు. మార్చి నెలలో విశాఖ బీచ్లోనే దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన పేరుతో రామకృష్ణ బీచ్ ఒడ్డునే నిర్వహిస్తామని ట్విట్టర్లో తెలిపారు. మొన్న తమిళనాడులో జల్లికట్టు ఉద్యమకారుల మీద పోలీసులు జరిపిన దాడిని ఖండించారు. అదేవిధంగా నిన్న ఆంధ్రాలో మాట తప్పిన కేంద్రానికి నిరసనగా శాంతియుత నిరసన తెలపాలనుకున్న విద్యార్థులు అరెస్ట్ చేయడాన్ని పవన్ ఖండించారు. తమిళనాడులో అలాగే ఆంధ్రాలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం దక్షిణ భారతీయులకు చాలా బాధ కలిగించిందని పవన్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అందుకే మార్చిలో విశాఖ బీచ్లో శాంతియుత నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలిపారు. भैया జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నిరసనకు పిలుపునిచ్చారు. మార్చి నెలలో విశాఖ బీచ్లోనే దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన పేరుతో రామకృష్ణ బీచ్ ఒడ్డునే నిర్వహిస్తామని ట్విట్టర్లో తెలిపారు. మొన్న తమిళనాడులో జల్లికట్టు ఉద్యమకారుల మీద పోలీసులు జరిపిన దాడిని ఖండించారు. అదేవిధంగా నిన్న ఆంధ్రాలో మాట తప్పిన కేంద్రానికి నిరసనగా శాంతియుత నిరసన తెలపాలనుకున్న విద్యార్థులు అరెస్ట్ చేయడాన్ని పవన్ ఖండించారు. తమిళనాడులో అలాగే ఆంధ్రాలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం దక్షిణ భారతీయులకు చాలా బాధ కలిగించిందని పవన్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అందుకే మార్చిలో విశాఖ బీచ్లో శాంతియుత నిరసన జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు.